ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు శుభవార్త చెప్పారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరలో ఆదుకుంటామని ప్రకటించారు. ఏపీ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతేకాదు, ఇటీవలే అధిక వర్షాలకు వరి నారుమళ్లు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇటీవలే వానల దెబ్బకు అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 1406 హెక్టార్లలో నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. ఇలా నారుమళ్లను నష్టపోయిన రైతుల కోసం 6356 క్వింటాళ్ల వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు. ఇక బాధిత రైతులు స్థానికంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ వరి విత్తనాలు పొందాలని సూచించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రుల బృందం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర జిల్లాల వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు చేసి ముందుగానే రైతుల అవసరాలకు తగిన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను తయారు చేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనం చీకొట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బుద్ధి మార్చుకోలేదని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తన 5 ఏళ్ల పాలనలో అరాచకాలకు పాల్పడిన జగన్ నేడు ఏదో జరిగిపోతుందంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకులపై దాడులు జరిగాయని, పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోటా చంద్రయ్యను నరి రోడ్డుపై గొంతు కోసి చంపిందెవరు అని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, వైన్ మైనింగ్లోనూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడింది ఎవరో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు ఆపితే మంచిదని, లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా జగన్ గెలవలేరన్నారు. త్వరలో వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయమని సెటైర్లు పేల్చారు.